పల్నాడు జిల్లా సత్తెనపల్లి 110 సంవత్సరాల బిలాల్ మసీదు పునఃప్రారంభం జరిగినది. దీని గురించి మనం మాట్లాడటానికి మన ముఫ్తీ అష్రఫ్ గారు మనతో పాటు నా సుమన్ టీవీతో వారి మాటల్లో విన్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మన మసీద్ బిలాల్ అల్ హుదా మన పల్నాడు జిల్లాలో చాలా గొప్ప వైభవంగా దీన్ని అందంగా మన పెద్ద సత్తెనపల్లి పెద్దలు మన మౌలానా అబ్బాస్ గారు చిలుకలూరిపేట అందరూ కలిసి దీన్ని కట్టించాం. అల్హమ్దులిల్లా మసీద్ ప్రారంభమైంది. రంజాన్ యొక్క దగ్గరలో ఉంది కాబట్టి మసీద్ ప్రారంభమైనది. ఇంకా పైన కొంచెం పని బాగుంది. ఇది చుట్టుపక్కల ప్రజలందరికీ, వేరే పల్లెటూళ్ళతో వచ్చే వాళ్ళందరికీ దాదాపు 100 ఊళ్ళ నుంచి చుట్టుపక్కల నుంచి సత్తెనపల్లి వస్తుంటారు. వాళ్ళందరికీ మన సెంటర్ లో ఈ మసీదు అందరికీ ఒక మర్కజ్ గా సెంటర్ లో అందరికి నమాజ్ చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటది. మసీద్ అంటే ఇది దేవుని యొక్క గృహం. ఇది భూలోకంలో అన్ని గృహాలలో దేవుడికి అతి ముఖ్యమైన గృహం మసీద్, అల్లా యొక్క గృహం. దీనిలో రావటం కూడా చాలా అదృష్టంగా ఉండాలి, అదృష్టంగా భావించాలి. మన ముస్లింలందరూ దీనిలో రంజాన్లు కూడా దగ్గరలో వస్తుంది. చాలా అందరూ దీంట్లో ఎక్కువగా వచ్చి నమాజ్ చేసుకొని రంజాన్ తరావీ నమాజ్ రోజా మొత్తం రంజాన్ ఏవైతే మనకు దేవుడి యొక్క ఆజ్ఞలు ఉన్నాయో దాన్ని మొత్తం పాటించాల్సిందిగా మేము కోరుచున్నాము. తర్వాత మసీదు ద్వారా మనం ఈ మెసేజ్ ఇస్తుంది ఏమిటంటే, మసీదులో వచ్చే ప్రతి ముస్లింలకు ప్రతి వాళ్లకు మనం కలిసిమెలిసి అన్నదమ్ముల్లా మన ఈ దేశంలో ఉండటం, ప్రేమ అభిమానంతో మనం కలిసి ఉండటం, మతాలు వేరైనా మానవులంతా హజరత్ ఆదం గారి యొక్క సంతానం. హజరత్ ఆదం గారు మొట్టమొదట ప్రాఫెట్, ప్రవక్త. వారి యొక్క సంతానం యావత్ మానవత మొత్తం. మనమందరూ ఒక తల్లి బిడ్డల సంతానం. మనందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ప్రేమతో ఉండాలని మన మసీదులో ప్రార్థన చేస్తుంటాం. వారందరికీ కూడా మనం ఇదే మెసేజ్ ఇస్తుంటాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.